మధు రేవంత్ రెడ్డి గారు మాటలు మస్తు చెప్తాడు మధు. ఇలా తెలంగాణ ప్రజల్ని పాగలు చేసిండు. ఇక చెప్పిన 100 కోట్లు వస్తాయి 200 కోట్లు వస్తాయని బ్లాక్ మెయిలరే, అది అందరికీ తెలిసిన విషయమే. చేస్తూనే ఉంటాడు అట్లాంటివన్నీ. కానీ 25 కోట్ల రూపాయల డీలు వీళ్ళు మాట్లాడుకుంది 100% వాస్తవం. ఏడ మాట్లాడుకుని కూడా చెప్తా. వేం నరేందర్ రెడ్డి గారి బిడ్డ ఎంగేజ్మెంట్లో వీళ్ళు ఆ రూమ్లో కూర్చొని 2 గంటల సేపు మాట్లాడుకొని ఈ డీల్ కుదిరించుకుంది 100కి 100% వాస్తవం. నేను 2 ఏళ్ల క్రితం చెప్పినప్పుడు అందరూ మీలాగానే అనుమానపడ్డారు. కానీ ఈటల రాజేందర్ గారు నోటితో చెప్పిన తర్వాత వాస్తవం కాలేదా? ఇంకోటి కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినాం మొన్న. అవసరమైతే 1000 కోట్ల రూపాయలు మనమే గాంధీ కుటుంబానికి ఇస్తామని. ఆయన తాత జాగిరా, ఆయన ముత్తాత జాగిరా. 1000 కోట్ల రూపాయలు అసలు రేవంత్ రెడ్డికి ఎక్కడివి అంటే తెలంగాణ ప్రజల్లారా మీ అందరు కూడా గమనించాలి. ఇలా 1000 కోట్ల రూపాయలు మన తెలంగాణ సొమ్ముని గాంధీ కుటుంబానికి దానం చేస్తామని చెప్తా ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా ఈ 1000 కోట్ల రూపాయలు ఈయనకి ఎక్కడివి, ఏడు నుంచి సంపాదించిండు? రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పిరు 1000 కోట్ల రూపాయల కుంభకోణాలు నేను చేస్తున్నా కాబట్టే, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టే ఇలా 1000 కోట్ల రూపాయలు పైన వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తా ఉంటే ఇలా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఏం చేస్తుర్రు? ఇలా ఈడీ ఏం చేస్తుంది? ఇలా సిబిఐ ఏం చేస్తుంది? ఇలా బీజేపీ వాళ్ళు ఈ స్టేట్మెంట్ని పట్టుకొని ఎంక్వైరీ చేయరా? ఇలా నోటీసులు జారీ చేయరా? ఓ ముఖ్యమంత్రి స్వయంగా 1000 కోట్ల రూపాయలు నేను దానం చేస్తా అని చెప్తా ఉంటే ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నారా? మరి అందుకే మాట్లాడతలేరా? తెలంగాణ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ ఇది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద నీతి నిజాయితీగా ఉంటే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి.